నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తన నియోజకవర్గం అని జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుతో అభివృద్ధి కుంటుపరిచిందని విమర్శ. పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమి నాయకుల సమావేశం నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని పిలుపు. ప్రధాని విశాఖ పర్యటనను నిరసిస్తూ స్టీల్ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసి మోదీ విశాఖలో అడుగు పెట్టాలని స్టీల్ నాయకుల డిమాండ్. సింహాచలంలో కన్నుల పండుగ జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ధనుర్మాసోత్సవ వేడుకలు. ఉత్సవమూర్తి గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 తన హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. జగన్ హయాంలో 4% అభివృద్ధి తగ్గిపోయిందని, గత 5 ఏళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. తన నియోజకవర్గమని కుప్పంపై కక్ష సాధింపునకు దిగారని వ్యాఖ్యానించారు. కుప్పంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కానీ తాము మాత్రం రాబోయే రోజుల్లో కుప్పాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించామని అన్నారు. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. కష్టపడకుండా అభివృద్ధి జరగదన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుండి కుప్పంలో మరో పార్టీ గెలవలేదని సీఎం గుర్తు చేశారు. 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతం చేద్దామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని విశాఖపట్నం రానున్న నేపథ్యంలో పాయకరావుపేట నియోజకవర్గ కూటమి నేతలు, అధికారులతో నక్కపల్లి మండలం సారిపల్లెపాలెం మంత్రి స్వగ్రామం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. 3 సార్లు ప్రధాని అయిన ప్రజాదరణ తగ్గని నాయకులు నరేంద్ర మోదీ అని, మోదీ విశాఖపట్నం రావటం మన అందరి అదృష్టమని చెప్పారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేస్తున్నామన్నారు. గత 5 సంవత్సరాల పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక్క కంపెనీ కూడా రాలేదని గుర్తు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయని, బల్క్ డ్రగ్ పార్క్ స్టీల్ ప్లాంట్ రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి బల్క్ డ్రగ్ కి శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే గనక ఒక్కొక్కసారి మన చేతిలోకి వచ్చింది వదులుకుంటే వస్తుందో రాదో దాని గురించి చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా వదులుకోకూడదు అని ఒకే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ ని కూడా కావాలి, ఆర్సిమెంట్లు కూడా కావాలి. వీలైతే అక్కడ ఉన్న ప్రజలను మోటివేట్ చేసుకుని వీలైతే ఏమైనా బ్యాంక్, ఇంకా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా కావాలనుకుంటే కనుక మేము ఇవ్వగలమని చెప్పి ఆ రోజు మాట్లాడి బోత్ బల్క్ డ్రగ్ పార్క్ ని అదేవిధంగా ఆర్సిమెంట్లు రెండింటినీ కూడా శాంక్షన్ చేసిన ఘనత కూడా గౌరవ సీఎం గారి దానికి ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడానికి కూడా ఒకటేంటంటే నేను ఇక్కడికి వచ్చి చేయాలని ఆశించా.
అదే ఎన్టీపీసీ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఎక్కడో ఒకటి మనం చేస్తారని మనం ఆశించాం. కాకపోతే ప్రధానమంత్రి గారి తాలూకా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈరోజు విశాఖపట్నంలోని దట్టు రైల్వే జోన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలో పెట్టుకున్నారు. ఈరోజు అక్కడికి మనందరం కూడా వెళ్ళి మన సంఘీభావం కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ కి ముందు మీ అందరికీ కూడా మాట ఇచ్చా, నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగం లేని పిల్లడంటూ మన నియోజకవర్గంలో ఉండకూడదని ఆ రోజు మాట ఇచ్చాను. మాట అయితే ఇచ్చేసాను, కానీ ఎలా చేయాలి అని కొంచెం తపన పడ్డాం. ఎందుకంటే మీకు తెలుసు ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే పెట్టుకోవడానికి మన భూములు కావాలి కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి మన వాళ్ళు అవసరం లేదు. వాళ్ళకి పరిస్థితులు ఏంటంటే మన లోకల్ వాళ్ళు అంటారు. రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. చెప్పడం అయితే చెప్పాను, హామీ అయితే ఇచ్చాను, బట్ దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి చాలా ఇబ్బంది పడే సందర్భంలో నిజంగా ఈ 2 కంపెనీస్ నెత్తిన పాలు పోసినట్టే మనకి. ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ కి సంబంధించి కానీ రేపు పొద్దున్న వచ్చే ఆసిమెటల్ తమకు సంబంధించి కానీ ఈరోజు మన దగ్గర ఎక్కడా కూడా ఏ పిల్లోడు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనందరూ కూడా పనిచేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని సంపత్ వినాయనగర్ ఆలయం నుంచి సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆర్థిక కష్టాల నుంచి ప్లాంట్ను కాపాడింది ఎన్డీఏ కూటమి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉందన్నారు. మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని స్పష్టం చేశారు. రేపు రాబోయే 8వ తారీఖున 4 గంటల ప్రాంతంలో ఏయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు బహిరంగ సభను ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారో, అలాగే అనేక ఆర్థిక సహాయం అది రోడ్ల నిర్మాణంలో కావచ్చు, అలాగే అనేక ఇంకో పథకాల కోసం ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క సభను దిగ్విజయం చేయబడి దానికి భారీగా జనాలు తరలి రండి అని చెప్పేసి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి, అలాగే మన మరి ముఖ్యంగా మన విశాఖపట్నం గాజువాక ప్రాంతం ప్రజలకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా గమనించాలి, గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటిది. ఈరోజు మన కేంద్ర సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కేంద్ర సహాయం తీసుకొని మన తరం, మన భవిష్యత్ తరాలు అభివృద్ధి బాటలో మంచిగా ఉండడానికి, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కనుక కేంద్ర సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే కేంద్ర సహాయం ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ మీటింగ్ని దిగ్విజయంగా ముందు జరిగేటట్టుగా జయప్రదం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే మన స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వమే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్ను పరిరక్షించాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్లాంట్ను పరిరక్షించేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ కూటమిది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము ఎలక్షన్ ముందు చెప్పాం, ఎలక్షన్ తర్వాత కూడా చెప్తున్నాం. కనుక ఇది ఈ ప్రాంతం యొక్క సెంటిమెంట్. కనుక దాన్ని ఇది రేపు స్టీల్ ప్లాంట్ పరిరక్షించడానికి కూడా ఉపయోగపడేటువంటిది. అందుకే ప్రజలందరూ కూడా తరలి రండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రాజెక్టులనే ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తమ పాలనలోని ఈ ప్రాజెక్టులను సాధించామని టీడీపీ నేతలు చెప్పుకోవడాన్ని ఎద్దేవా చేశారు. కూటమి నేతల మాటలే తప్ప చేతల్లో శూన్యమని విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్ జగన్పై అసత్యాలు మాట్లాడి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అబాసు పాలయ్యారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని లోకేష్ ప్రధానితో చెప్పించగలరా అని ప్రశ్నించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు నేను మంత్రిగా ఉన్న సమయంలోనే ఒప్పందం జరిగిందని చెప్పారు. 7 నెలల కాలంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏం చేసిందని గుడివాడ నిలదీశారు. ఉత్తరాంధ్రలో తాము చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి లోకేష్కు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమం తమ ప్రభుత్వంతోనే సాధ్యపడిందని స్పష్టం చేశారు. ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం, విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు ఉంటే 2002 ఎకరాలు, ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి 2023 మే 3వ తారీఖు 1వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేట్ పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. గతంలో తాము చేసిన పోరాటం ద్వారానే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడం జరిగిందని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య మాజీ ఉపాధ్యక్షుడు చలసాని గాంధీ తెలిపారు. డాబా గార్డెన్స్లోని విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్కు జరుగుతున్న అన్యాయంపై విశాఖ వేదికగా ఆందోళన నిర్వహించి డాబా గార్డెన్స్లోని విజయ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్కు జరుగుతున్న అన్యాయంపై విశాఖ వేదికగా ఆందోళన నిర్వహించిన సంగతి గుర్తు చేశారు. గతంలో వాల్తేర్ డివిజన్ను ఒడిశాలోని ఈస్ట్ కోస్ట్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టామన్నారు. పార్టీ సుదీర్ఘ ఆందోళన ఫలితంగా నేడు రైల్వే జోన్ వచ్చిందని చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పడటం ఎంతో హర్షదాయకమని అన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో రైల్వే పరంగా విశాఖకు మరిన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని గాంధీ తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం 4 దశాబ్దాల పాటు సాగి చివరికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకునే సందర్భం వచ్చింది. కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ 8వ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శంకుస్థాపన, ఈ జోన్ సాధనలో ఈ 4 దశాబ్దాల పాటు
అనేక మంది నాయకులు, అనేక కార్మిక సంఘాలు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది రైల్వే కార్మికులు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. మొట్టమొదటిగా 4 దశాబ్దాల కిందట రైల్వే కార్మికులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే కలకత్తా హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు మొదలెట్టిన కార్యక్రమం చివరికి 2003లో ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా స్థాపన అయ్యి అప్పుడు మన వాల్తేరు డివిజన్ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పెట్టడంతో పోరాటం ఉధృతంగా మారి అప్పటి రాజకీయ నాయకులు రుద్రమల సత్యనారాయణ గారు కానివ్వండి, డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు కానివ్వండి, బాటాన్ శ్రీరామూర్తి గారు, గౌతు రత్న గారు సహా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ముఖ్యంగా ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది మీడియా, విశాఖపట్నం మీడియా. ఈ మీడియా కృతజ్ఞత తెలపడం కోసమే నేను ప్రత్యేకమైన ఈరోజు మీ ముందు నేను రావడం జరిగింది. ఇది చిన్న ఉద్యమంతో స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో మీడియా ప్రతినిధులు అందరూ కూడా నాకు సహకరించి ఈ 4 దశాబ్దాల పాటు కూడా ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు విజయవంతం అవుతుందానికి కారణం మీడియా ప్రతినిధులు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు అడ్డాల వెంకటవర్మరాజు డిమాండ్ చేశారు. విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు రాష్ట్రంలోని కూటమి నేతలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ నెల 8వ తేదీన నగరానికి వస్తున్న మోదీ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తామని ప్రకటించి ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త చెప్పాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై వెంకటవర్మరాజు మండిపడ్డారు. అంతేకాక అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మేము ఏదైతే గత కొన్ని నెలలు బట్టి పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని సెయిల్లో మెర్జ్ చేయమని మేము స్టీల్ ప్లాంట్ యూనియన్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వాళ్ళు కానీ అందరం మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా శర్మిల మేడం గారు ఆల్రెడీ లాస్ట్ టైం ఎగెనిస్ట్గా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని విశాఖ ఇచ్చేస్తున్నారని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్టీల్ ప్లాంట్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రైవేటీకరణ చేయకుండా ఆపదాలను ప్రయత్నం చేస్తున్నాం మేము. దానికి మా మేడం గారు పిసిసి అధ్యక్షురాలు కానీ అలాగే మా కాంగ్రెస్ నాయకులు స్టేట్ నాయకులు కానీ మా జిల్లా నాయకులు కానీ అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మేము ధర్నాలు చేసాం. దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ ఏదో విశాఖపట్నం ఇచ్చేసి రైల్వే జోన్ ఇస్తామని ఆల్రెడీ 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉండి దాని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలని మోడీ ప్రభుత్వం చూస్తుంది. మోడీ గారు విశాఖపట్నంలో అడుగు పెట్టే ముందే ఢిల్లీలోన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, దానికి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయిస్తాము, అలాగే సెయిల్లో మెర్జ్ చేస్తామని చెప్పేసి ఆయన అక్కడ ప్రకటించిన తర్వాతే విశాఖపట్నం రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దేశంలోనే ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి ఈ ప్రభుత్వం నిలబడడానికి కారణమైనటువంటి కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అలాగే ఏదైతే లోకేష్ గారు ఉన్నారో వీరు ఇక్కడ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుదని చెప్పేసి చెప్తా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గారికి మనస్సాక్షి చాలా ఎక్కువ. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పల్లా శ్రీనివాసరావు గారు మీరు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేశారు, మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గాజువాక నియోజకవర్గంలో మీరున్నారు, స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలో ఉంది కాబట్టి మీకు మనస్సాక్షి ఎక్కువ కాబట్టి మీ మనస్సాక్షికి ఆలోచన చేసుకొని మీరు ఒక్కసారి చెప్పండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుదని చెప్పేసి మీ మనస్సాక్షి మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువీధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల పర్యవేక్షణలో పండితులు తిరుప్పావి 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు.
గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాని మోదీ విశాఖ రాక్ను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కుర్మనపాలెం పోరాట కమిటీ టెంట్ వద్ద నుండి ఉక్కు కార్మికులు కలెక్టరేట్ వరకు వందల సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నేతలు మాట్లాడుతూ విశాఖ వస్తున్న ప్రధాని మోదీ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు భరోసా కల్పించేలా ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లాభాల బాట పట్టేందుకు అవసరమయ్యే సొంత గనులు స్టీల్ ప్లాంట్కు కేటాయించాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల భూమి త్యాగాలతోటి ఎంతో పోరాటం సాధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% అమ్ముతామని చెప్పి గత 4 సంవత్సరాల క్రితం మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి విశాఖ ఉక్కు కార్మికులు, ఉక్కు ఉద్యోగులు, మొత్తం ప్రజా సంఘాలు, నిర్వాసితులు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనే ఒక దుర్మార్గం ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి సహాయం చేయకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, రా మెటీరియల్ ఇవ్వకుండా ఈ కంపెనీ నష్టాలు పాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయినా మేము తగ్గేది లేదు. ఎందుకంటే ఇది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నాం. ఆ రోజు వచ్చింది మళ్ళీ ప్రాణ త్యాగాలతోటే మళ్ళీ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. మోడీ గారికి ఒకటే విన్నవిస్తున్నాం. మేము ఈ ఉద్యమం 4 సంవత్సరాలు అవుతుంది. 1425 రోజులు నుంచి చేస్తున్నాం. ఈ యొక్క 8వ తారీఖు మీరు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎందుకంటే భారీ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 8వ తారీఖుని మన నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా, ఎందుకంటే 8వ తారీఖుని ఆ మీటింగ్లోనే ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మన శైలిలో కలపాలని మా ప్రత్యేకమైన డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ ఆయన ప్రకటన చేస్తారని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి మాకు శాలరీలు లేవు. ఎందుకంటే ఈ ప్లాంట్లో ఉత్పత్తి తీస్తున్నాం, జీతాలు లేకపోయినా 100% ఉత్పత్తి తీస్తా ఉన్నాం. ఇవన్నీ కనబట్టలేదా? విశాఖ ఉక్కు తెలుగోడు అక్కంటూ 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఎల్లుండ ఈ దేశ ప్రధాని 3వసారి విశాఖపట్నం ఇచ్చేస్తూ ఉన్నారు. మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సేల్లో కలుపుతామని ప్రకటన చేయాలని, అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని, ఉద్యోగుల 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్మన్పాలెం గంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ అనేది బైక్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ శైలిలో విలీనం చేస్తున్నామని చెప్పి రేపు 8వ తారీఖున భారత ప్రధానమంత్రితో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రకటన చేయించాలి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలై 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత అధోగతి పాలై కార్మికుల వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర జీవనాడి అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పి ప్రధాని ప్రకటన చేయకపోతే రేపు జరగనున్న పండుగలో, సంక్రాంతి పండుగలో, భోగి పండుగ రోజు భోగి మంటల్లో మీ కటౌట్లన్నీ కూడా తగలబెట్టడం జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పేద మహిళ ఇంటికి వెళ్లి దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మందుల ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. 34వ వార్డు శెట్టిబలిజ వీధికి చెందిన గండిబోయిన కనకరాజు భార్య అర్జునమ్మకు ఓ ఆపరేషన్ జరిగి మందులు కూడా కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి నెలకొంది. స్థానిక నేతల సాయంతో విషయం తెలుసుకున్న వాసుపల్లి కార్పొరేటర్ తోట పద్మావతి తదితర వైసీపీ శ్రేణులతో కలిసి సోమవారం ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించారు. ఆరోగ్యం మెరుగుపడాలని, అవసరమైన మందుల ఖర్చులకు సొంత నగదు అందజేసి బాధితురాలికి భరోసా కల్పించారు.
సార్ ఇటు చూడండి ఒకసారి సార్ ఇటు మేడం ఇటు చూడండి. గత నెల 15వ తేదీన కెనడాలో మరణించిన పిల్లి ఫణికుమార్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎన్ఆర్ఐ రేఖరాజ్ అన్నారు. ఈ నేపథ్యంలో గాజువాకలో మృతుడు ఫణికుమార్ తల్లిదండ్రులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేఖరాజ్ మాట్లాడుతూ కెనడా నుండి విశాఖకి ఫణికుమార్ మృతదేహం తరలించడానికి సహకరించిన భారత రాయబారి అధికారులు, తానా, కెనడా, భారత బృందాలకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలు ఎవరూ నమ్మవద్దని అన్నారు. ఫణికుమార్ మృతదేహం సోమవారం రాత్రికి ఢిల్లీ చేరుకొని అక్కడ నుండి గాజువాకి వస్తుందని అన్నారు. నైట్ వస్తుంది. ఆల్బర్టాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాల్గరీ తెలంగాణ అసోసియేషన్, మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ ఇన్ ఆల్బర్టా and Country Hills Crematorium and Funeral Service. Aman Dillon, the roommate who found this boy who had passed away in his sleep, and Indian Consulate in Vancouver, and also our consulate in New Delhi, Indian Consulate, and Anjay Chaudhary Lao Garu, entire Thana Team Square, Kiran Kottapalli, and Alberta team. I have also already mentioned the names of entire list of Alberta team for print media. సిస్టర్ కన్నా జిల్లా సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్మిక నాయకులు మంత్రి రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ సిస్టర్ కన్నా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ కంటి మహంతి, అనూష పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వలన వివిధ రంగాల్లో రాణించలేకపోతున్న వారికి తోడ్పాటును అందించడం హర్షణీయమన్నారు. సంక్రాంతి సందర్భంగా కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించడం ఆనందదాయకమని తెలిపారు. ఎస్ఎన్కే మహంతి మాట్లాడుతూ ఓబీసీ సాధన ద్వారా వెనుకబడిన శిష్టకరణాలు అభివృద్ధి సాధించడానికి వీలు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిష్టకరణ సంఘం ప్రధాన కార్యదర్శి మంత్రి నరసింహమూర్తి, కోశాధికారి డిఎస్ఎన్కే కె హరనాథన్, మహిళా సంఘం అధ్యక్షులు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ పాల్గొన్నారు. అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. తమిళనాడు తినేవారు కదా, ఒక్కనాడే తినేవారు, దానికి తమిళనాడు మొదలుపెట్టాము. కనుమకంటే ముందుగానే ఈరోజు ఆదివారం 5వ తేదీ అందరికీ కూడా ముందుగానే అన్నీ తినిపించారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మన కమ్యూనిటీ, మన సామాజిక వర్గం శిష్టకరణం అంటే ఒక అభిమానం ఉండబట్టే అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాం. దీన్ని సమాజంలో చూస్తాము. ప్రతి ఒక్కరు సోషల్ ప్లాట్ఫామ్ లాగా మనం యూజ్ చేసుకొని ఈరోజు మనందరూ ఎంతో కష్టపడబట్టి ఒక రాష్ట్ర స్థాయిలో మనం ఈరోజు ఒక పదవి తెచ్చుకోగలిగాం. ప్రభుత్వాలు మారచ్చు, లేదంటే పార్టీలు మారచ్చు, వీటన్నిటికీ అతీతంగా ఎప్పుడు మనం అంతా ఒక కుటుంబంగా ఉండాలి, అందరూ ఒక్కొక్కరు తోడ్పడాలి. అండ్ యాజ్ ఇందాక మాధవి గారు కూడా చెప్పినట్టు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి గారు, అలాగే మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ అనుష పట్నాయక్ గారు, తర్వాత ప్రశాంతి, మరి మహిళా చైర్పర్సన్ విజయ్, అందరూ కలిసి మరి రావడం కూడా చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా తలకు చేసి ఈ కార్యక్రమానికి చేయవలసి వచ్చింది. అలాగే నెక్స్ట్ రాబోయే దీనికి కూడా ఇంతకన్నా ఘనంగా చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది, దానికి అందరూ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎక్సెల్ వరల్డ్ పేరిట మొట్టమొదటి గ్రాఫైట్ గ్యాలరీ నగరంలో రామ టాకీస్ రోడ్ సెంటర్లో ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ ప్రాంతంలో 12 ఎకరాల స్థలంలో స్థాపించిన గ్రాఫైట్ టైల్స్ కంపెనీ ఉత్పత్తులను ఈ గ్యాలరీ ద్వారా నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నూతన షోరూంను సంస్థ ప్రతినిధులు సోమవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంస్థ యొక్క ప్రత్యేకతను వివరించారు. 6000కు పైగా రకాలతో ఫ్లోరింగ్ను అందంగా తీర్చిదిద్దే లేటెస్ట్ డిజైన్స్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. जैसे कि हम लोग गुजरात से हैं, फैक्ट्री जो है अपना, जो ब्रांड है अपना ग्रेफाइट सिरामिक्स, इट्स बेस्ड इन गुजरात मोरबी, और हम दोनों गुजरातीज़ हैं. वी आर द डायरेक्टर्स ऑफ द कंपनी. माई सेल्फ इज़ विरल पटेल एंड ही इज़ आर्किटेक्ट रवि. ही हिमसेल्फ इज़ एन आर्किटेक्ट एज वेल एज द मैनेजिंग डायरेक्टर ऑफ द कंपनी. एंड हम लोग यहाँ पे वाइजैक के अंदर में, विशाखापट्टनम के अंदर ग्रेफाइट सिरामिक्स का नया स्टोर लेके आए हैं. जब मेजर सिरामिक इंडस्ट्री की बात करें तो सिर्फ ग्लॉसी मैट 2-3 फिनिश के ऊपर पूरी इंडस्ट्री वर्क करती है.
what we did is we just draw the fine line between a designer and a local person जो टाइल खरीदता है. अभी जब डिज़ाइनर कोई टाइल खरीदता है तो उसको उसके टेस्ट के हिसाब से टाइल चाहिए होता है या उसकी स्पेस के हिसाब से टाइल चाहिए होता है. సో నా పేరు SRN రెడ్డి అండి. మా ఫర్మ్ వచ్చి ఎక్సెల్ వరల్డ్ అండ్ ఎక్సెల్ ఇంజనీరింగ్ క్రాఫ్ట్స్ 2 ఫర్మ్స్ ఉన్నాయి. విశాఖపట్నంలో 2004 నుంచి మేము ఈ బిజినెస్లో ఉన్నాము. మీరు విశాఖపట్నంలో మా కస్టమర్స్ చూస్తే నోవోటెల్, పామ్ బీచ్, ఆల్ మేజర్ 5-star హోటల్స్, MEB బిల్డర్స్ లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ వీళ్ళందరికీ లాస్ట్ 20 years నుంచి సప్లై చేస్తున్నాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామికి పగల్బస్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు పూర్తి చేసి ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో స్వర్ణాభరణాలతో వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు పూర్తి చేసి ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో స్వర్ణాభరణాలతో శోభయమానంగా అలంకరించి బంగారు తొల్లకియాన్లు అధిష్ఠింపచేశారు. షోడశోపచారాలు సమర్పించిన తరువాత ఆస్థాన విద్వాంసులు నాదస్వరాలాపనలు, పండితుల మంత్రోచ్చరణ నడుమ బేడమండప తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. మార్గంలో దిక్పాలకులకు పూజలు చేశారు. భక్తుల హరినామ స్మరణతో ఆలయం మారుమోగింది. తరువాత ఆస్థాన మండపంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపచేసి స్థానాచార్యులు TP రాజగోపాల్ సారథ్యంలో అధ్యాపకులు నాలాయిరి దివ్య ప్రబంధన పారాయణం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తన నియోజకవర్గం అని జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుతో అభివృద్ధి కుంటుపరిచిందని విమర్శ. పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమి నాయకుల సమావేశం నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని పిలుపు. ప్రధాని విశాఖ పర్యటనను నిరసిస్తూ స్టీల్ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసి మోదీ విశాఖలో అడుగు పెట్టాలని స్టీల్ నాయకుల డిమాండ్. సింహాచలంలో కన్నుల పండుగ జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ధనుర్మాసోత్సవ వేడుకలు. ఉత్సవమూర్తి గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.